విశాఖలో బీఎస్పీ పార్లమెంట్ నియోజకవర్గ కార్యాలయాన్ని ప్రారంభించిన రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం బీఎస్పీ ఎంపీగా శివప్రసాద్ను గెలిపించాలని పిలుపు. బహుజన్ సమాజ్వాదీ పార్టీని వచ్చే ఎన్నికల్లో గెలిపించడం ద్వారా బడుగు బలహీన వర్గాల హక్కులను సాధించుకోవచ్చని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి తెలిపారు. సీతమ్మధార అల్లూరి సీతారామరాజు కూడలి ప్రాంతంలో బీఎస్పీ పార్లమెంట్ అభ్యర్థి శివప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్లమెంట్ నియోజకవర్గం కార్యాలయాన్ని నగరాధ్యక్షుడు సిహెచ్ ప్రభాకర్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో అణగారిన వర్గాలకు పెద్దపీట వేసి వారి అభ్యున్నతికే ధ్యేయంగా కాన్సీరాం స్థాపించిన పార్టీ బీఎస్పీ అని తెలియజేశారు. అటువంటి పార్టీని బలోపేతం చేసి విశాఖ 7 అసెంబ్లీ స్థానాలు, 1 ఎంపీ స్థానంలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు. ఎంపీగా పోటీ చేస్తున్న శివప్రసాద్ స్థానికుడు, వెనుకబడిన కులానికి చెందినవాడని, ఆయనను గెలిపించి స్థానికేతర అగ్రవర్ణ అభ్యర్థులకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. శివప్రసాద్ మాట్లాడుతూ తనను గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే అంబేద్కర్, పూలే ఆశయ సాధనతో ముందుకు సాగుతానని స్పష్టం చేశారు. జై జై భీమ్, జై జై భీమ్, బాబా సాహెబ్ అంబేద్కర్ జై జై భీమ్, జై జై భీమ్, పరంజ్యోతి గారి నాయకత్వం వర్ధిల్లాలి, బహుజన్ సమాజ్ పార్టీ బహన్ కుమారి మాయావతి గారి నాయకత్వం. తప్పుడు రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున సార్ కార్యకర్తలకు గ్రీట్స్ చెప్పాలి సార్ ఆయనకి. నేను బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈరోజు విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ కార్యాలయాన్ని ఈరోజు ఓపెన్ చేయడానికి రావటం జరిగింది. విశాఖ పార్లమెంటు నియోజకవర్గానికి రాబోయే ఎన్నికల్లో శివప్రసాద్ గారిని పార్టీ తరఫున నిలబెట్టబోతూ ఉన్నాం. అలాగనే విశాఖ జిల్లాలో ఉన్నటువంటి విశాఖ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా రేపు రాబోయే ఎన్నికల్లో క్రియాశీలకంగా పోటీ చేస్తున్నాం. తప్పకుండా ఈ పార్లమెంటుని మరి రాబోయే ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. అందరికీ జై భీములు. నా పేరు పెదబెంకి శివప్రసాద్. బహుజన్ సమాజ్ పార్టీ నుండి విశాఖపట్నం నుండి ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విశాఖపట్నం ప్రజలందరికీ కూడా నేను ఒక అభ్యర్థిస్తున్నాను. ఈ ప్రాంతానికి చెందిన స్థానికునైన నన్ను, అలాగే బీసీ వర్గానికి చెందిన నన్ను ఈ విశాఖపట్నం నుండి ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంత ప్రజల కలల్ని సాకారం చేస్తానని మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్. స్టార్ట్ చెప్పాలా? సిహెచ్ ప్రభాకర్, విశాఖపట్నం బహుజన్ సమాజ్ పార్టీ నగర అధ్యక్షుడిగా నేనున్నాను. ఈ యొక్క బహుజన్ సమాజ్ పార్టీ కేవలం భారతదేశం వ్యాప్తంగా దళితులకు మాత్రమే కాకుండా బహుజనులకు, నిమ్న వర్గాల వారికి, ధనికులు కాకుండా పేదల్లో ఉన్నటువంటి అందరికీ కూడా ఈ యొక్క పార్టీ ఎంతో సేవ చేస్తున్న విధానాన్ని మనం చూసాం. మాన్యశ్రీ కాంశీరామ్ గారి యొక్క ఆధ్వర్యంలో విస్తృతంగా ఈ యొక్క పార్టీ నిర్మాణం ఏ రీతిగా జరిగిందో మనం చూస్తున్నాం. అటు రీతిగానే గత కొంతకాలంగా నిబద్ధతగా ఉన్నటువంటి ఈ పార్టీని
పరుగులు పెట్టిస్తున్నటువంటి మన రాష్ట్ర నాయకులు బక్క పరంజ్యోతి గారి యొక్క నాయకత్వంలో ఈ పార్టీ దినదమాత్రంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇంతే వడ్డీనింతే బ్రహ్మాండం అంత అయినప్పుడు ఏదో నిబద్ధతగా ఉన్నామని అనుకుంటున్నాం, కానీ మనలో ఉన్నటువంటి శక్తి బహుజన కులాల యొక్క శక్తి. ఈ బహుజన కులాల యొక్క శక్తి చెల్లించవలసినటువంటి బాధ్యత మనందరికీ ఉంది. ఏమాత్రం అవకాశాలు లేకుండా చేస్తున్నారు. ఈ విషయాన్ని బహుజన కులాలు, నిమ్న కులాలు అందరూ గమనించి బహుజన సమాజ్ పార్టీ ఈసారి పోటీ చేస్తున్న ప్రతి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ యొక్క ప్రభుత్వాలకు బుద్ధి